బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం నవమ స్కంధము. ఘట్టములు 12. ఇక్ష్వాకుని వంశము 13. వికుక్షి చరితము 14. మాంధాత కథ 15. పురుక్షుతుని వృత్తాంతము 16. హరిశ్చంద్రుని వృత్తాంతము 17. సగరుని కథ. ఒకనాడు మనువు తుమ్మిన వికలుడుగా కథని ఘ్రాణ వివరము వెంటన్ ప్రకటయశుండిక్ష్వాకుండ కలంకుడు పుట్టే రవికులాధీశుండై. నవమ స్కంధము. ఇక్ష్వాకుని వంశము. ఒకనాడు మనువు తుమ్మగా ఆ వైకల్యరహితుని ముక్కురంధ్రం నుండి నిష్కళంకుడు ఇక్ష్వాకుడు జనించాడు. అతను సూర్యవంశపు రాజులలో ముఖ్యుడు. ఇక్ష్వాకునకు పుత్రులెలమి పుట్టిరి. నూర్వురమరన్ వికుక్షియునిమియు దండకుండు. ఆతని పెద్ద కొడుకులు మూరార్యావర్తమందు హిమాచలంబు వింధ్యాద్రి మధ్యముర్వీ మండలము కొంత ఏలిరి. 20 ఊరొక్క పొందున ఆ తూర్పు భూమి పాలించిరి. అందరూ పడమటి కదుపులైరి. ఉన్న 47 ఉత్తరోర్వి దక్షిణోర్వియుగాచిరి. తండ్రి ఎంత నష్టగా శ్రాద్ధమునరింతుననుచు అగ్రసుతు వికుక్షి నిరీక్షించి శుద్ధమైన మాంసఖండంబుదెమ్మనే మహితయశుడు. ఇక్ష్వాకునికి 100 మంది కొడుకులు. వికుక్షి, నిమి, దండకుడు అతని పెద్ద పుత్రులు ముగ్గురు. 3 ఆర్యావర్తంలోని హిమాచలమునకున్ వింధ్య పర్వతముల నడుమ భూభాగాన్ని పాలించారు. 25 మంది 25 కలిసి తూర్పువైపు ఉన్న రాజ్యాన్ని పరిపాలించారు. ఇంకొక 25 మంది 25 పశ్చిమానికి రాజులు అయ్యారు. మిగిలిన 47 మంది 47 ఉత్తర భూములను దక్షిణ భూములను పరిపాలించారు. అప్పుడు తండ్రి అష్టకాశ్రాద్ధం చేస్తాను అంటూ పెద్ద కొడుకు వికుక్షిని పరిశుద్ధమైన మాంసపు తీసుకుని రమ్మని పంపాడు. అగుగా కంచు వికుక్షి వేడసని ఘోరారణ్య భూమింతగన్ మృగసంఘంబుల జంపి బిట్టలసి తామేనొల్లబోనాగటన్ సగమై ఒక్క శశంబు బట్టి తిని శేషంబైన మాంసంబు శీఘ్రగతిన్ తండ్రికి తెచ్చిచ్చే అకలంక స్ఫూర్తి వర్తిల్లగా. నవమ స్కంధము. వికుక్షి చరితము. అలా వేటకు వెళ్లిన వికుక్షి భయంకరమైన అడవిలో తగిన జంతువులను వేటాడి బాగా అలసిపోయాడు. ఆకలికి చిక్కి ఒక కుందేలును పట్టుకొని భుజించాడు. మిగిలిన మాంసాన్ని వేగంగా వెళ్లి పరిశుద్ధమైంది అని చెప్పి తండ్రికి ఇచ్చాడు. కులగురుండు వశిష్ఠుడంత వికుక్షి కుందెలు దింట లోపల నెరింగి అనర్హమెంగిలి పైతృకంబొనరింపగా వలదు వీడు దురాత్మకుండన వాని తండ్రియు వాని చెంతలను చేరగనీక దేశము దాటిపోనడి జన్వడిన్. కులగురువు వశిష్ఠుడు అప్పుడు వికుక్షి కుందేలును తినుట గ్రహించి, ఇది ఎంగిలిపడినది, శ్రాద్ధానికి పనికిరాదు, వికుక్షి మోసం చేశాడు అని చెప్పాడు. అతని తండ్రి అతనిని వెంటనే రాజ్యబహిష్కార శిక్ష వేశాడు.
కొడుకు వెడలగొట్టి గుణవంతుడిక్ష్వాకుడా వశిష్ఠుడేమి అనదిచ్చే అదియు చేసి యోగి అయి వనంబున కళేబరము విడిచి ముక్తి పదము నొందే. అలా వశిష్ఠుడు చెప్పిన ప్రకారం ఆచరించి కుమారుని వెళ్లగొట్టిన సుగుణశీలి ఇక్ష్వాకుడు పిమ్మట ఋషి అయ్యి అడవిలో దేహం వదలి మోక్షం పొందాడు. జనకుడు ముక్తి పొందనయశాలి వికుక్షి శశాదుడంచు భూజనులును తింప ఈ ధరణి చక్రమశేషమునేలి అగముల్ గొనకొని చేసే ప్రీతి హరిగూర్చి పురంజయు పుత్రుగాంచె పేర్కొనే అమరేంద్రవాహుడు కకుత్సుడు నంచును అని లోకముల్. తండ్రి మరణించాక వికుక్షి రాజ్యాన్ని చేపట్టాడు. అతను నీతిమంతుడు, శశాదుడు అని ప్రజలు కీర్తించేలా పరిపాలించాడు. విష్ణుమూర్తిని గురించి అనేక యజ్ఞాలు చేశాడు. అతని పుత్రుడు పురంజయుడు. అతనిని ప్రజలు అమరేంద్రవాహుడు, కకుత్స్థుడు అని అనేవారు. కృతయుగాంతంబున దితి సుతామరులకు రణమయ్యే అందునా రాక్షసులకు అమరవల్లభుడోడి హరితోడ చెప్పిన జలజనేత్రుడు పురంజయుని యందు వచ్చి నేనుండెద వాసవ వృషభంబవై మోవుమని పల్క అమర విభుడు గోరాజమూర్తిగ కుత్ప్రదేశంబున ఆ పురంజయుమోచనంతనతడు విష్ణు తేజంబు తనయందు విస్తరిల్ల దివ్య చాపంబు చేబట్టి దీర్ఘనిశిత బాణముల పూనివేల్పులు ప్రస్తుతింప అంతకాలాగ్ని చాట్పున అనికి నడచే. కృతయుగాంత కాలంలో రాక్షసులకు దేవతలకు పెద్ద యుద్ధం జరిగింది. దానిలో ఇంద్రుడు ఓడిపోయి శ్రీహరితో చెప్పుకోగా, ఇంద్ర, నేను పురంజయునిలో చేరి ఉంటాను. ఎద్దురూపుడవు అయి అతనికి వాహనంగా ఉండు. ఆ ప్రకారం ఇంద్రుడు ఎద్దురూపుడు అయి మూపురం మీద పురంజయుని మోసాడు. అప్పుడు అతడు నారాయణుని తేజస్సుతో గొప్ప విల్లును బాణాలు చేపట్టి దేవతలు కీర్తిస్తుండగా ప్రళయకాలాగ్ని వలె యుద్ధభూమికి వెళ్లాడు. నడచి శరావళిందను జనాథుల మేనులు చించి కంఠముల్ దొడి దృంచి కాలుపురి త్రోవకు కొందరబుచ్చి కొందరన్వడి దురగాలయంబున నివాసము సేయగదోలియంత మారడక నిశాచరేంద్రుల పురంబులు గూల్చే పురంజయాఖ్యదన్. పురంజయుడు వెళ్లి తన బాణాలతో రాక్షసరాజులను ఖండించి నరకానికి పంపించాడు. కొంతమందిని పాతాళలోకానికి తరిమాడు. అంతటితో శాంతించక రాక్షస నగరాలను కూలగొట్టాడు. ఇవ్విధంబున శశాదపుత్రుండు రాక్షసుల పురంబులు జయించిన కథనం పురంజయుండును వృషభ రూపుండైన ఇంద్రుడు వాహనం బకుటం చేసి ఇంద్రవాహనుండును అతని మూపురంబెక్కి రణంబు చేసిన కారణంబున కకుత్సుండునూనన ఈ మూడు నామంబులం ప్రసిద్ధికెక్కి దైత్యుల ధనంబులు ఇంద్రునికిచ్చే. అప్పురంజయుని పుత్రుండనేనసుండు అతని పుత్రుండు పృథుండు పృథుని కొడుకు విశ్వగంధుండు విశ్వగంధునకు నందనుండు చంద్రుండు చంద్రసుతుండు యవనాశ్వుండు యవనాశ్వతనూభవుండు శవస్తుండు అతడు శావస్తి నామ నగరంబు నిర్మించే. శవస్తతనయుండు బృహదశ్వుండు బృహదశ్వతనూజుండు కోలయాశ్వుండు ఆ నరేంద్రచంద్రుండు. ఈ విధంగా శశాదుని కుమారుడు రాక్షసుల పురాలను జయించుటచే పురంజయుడు అని ఆబోతు రూపుడైన ఇంద్రుడుని ఎక్కి రాక్షసుల జయించుట వలన ఇంద్రవాహనుడు అని అతని మూపురంను ఎక్కి యుద్ధం చేసినందు వలన కకుత్స్థుడు అని మూడు పేర్లతోనూ పేరు పొందాడు. అలా జయించిన రాక్షసుల సంపదలను ఇంద్రుడికి ఇచ్చాడు.
ఆ పురంజయుని కొడుకు అనేనసుడు. అతని పుత్రుడు పృథువు. పృథుని పుత్రుడు విశ్వగంధుడు. విశ్వగంధుని పుత్రుడు చంద్రుడు. చంద్రుని కుమారుడు యవనాశ్వుడు. యవనాశ్వుని పుత్రుడు శవస్తుడు. అతను శావస్తి అనడి పేరుతో నగరము నిర్మించాడు. శవస్తుని పుత్రుడు బృహదస్వుడు. బృహదస్వుని పుత్రుడు కువలయాశ్వుడు. ఆ రాజు లావు మెరసి 21 నందనులు తాను వీరుడతడు భూదేవుడు దంకుడు పనుప దురావహుడై చంపె దుందునమరా బంధున్. కువలయాశ్వుడు 21,000 మంది పుత్రులతో కలిసి వెళ్లి ఉదంకుడు అనే బ్రాహ్మణుడు ఆజ్ఞాపించగా దుందుడు అనే రాక్షసుడిని సంహరించాడు. అది కారణంబుగా దుందుమారుండనెగడే అయ్యసుడు ముఖానలమ్మున కువలయాశ్వకుమారు అందరూ భస్మంబైరి. అందు దృఢాశ్వుండును కపిలాశ్వుండును భద్రాశ్వుండును అని వారలు 3 సిక్కిరి. అందు దృఢాశ్వునకు హర్యశ్వుండును, హర్యశ్వునకు నికుంభుండును, నికుంభునకు బర్హిణాశ్వుండును, బర్హిణాశ్వునకు కృతాశ్వుండును, కృతాశ్వునకు సేనజిత్తును, సేనజిత్తునకు యోనాశ్వుండును జనించిరి. అయ్యోనాశ్వనుండు కొడుకులు లేక 100 భార్యలు తానును నివ్వెరపడియుండ ఆ రాజునకు మునులు కృపచేసి ఇంద్రుని గూర్చి సంతతి కొరకై ఐంద్రయాగంబు చేయించిరి. అందు అలా దుందుని సంహరించుటచే దుందుమారుడు అని పేరు పొందాడు. ఆ రాక్షసుడి నోటి నుండి వెలువడిన అగ్నికి కువలయాశ్వుడి పుత్రులు అందరూ బూడిద అయిపోయారు. వారిలో దృఢాశ్వుడు, కపిలాశ్వుడు, భద్రాశ్వుడు అను 3 మాత్రమే తప్పించుకున్నారు. అప్పుడు దృఢాశ్వునికి హర్యశ్వుడు, హర్యశ్వునికి నికుంభుడు, నికుంభునికి బర్హిణాశ్వుడు, బర్హిణాశ్వునికి కూతాశ్వుడు, కృతాశ్వునికి సేనజిత్తు, సేనజిత్తునికి యువనాశ్వుడు పుట్టారు. ఆ యవనాశ్వుడు అతని 100 మంది 100 భార్యలు పుత్రులు లేక విచారిస్తుంటే ఋషులు కరుణించి ఇంద్రుని గురించి పుత్రకామేష్ఠి అను యాగం చేయించారు. ఆ యాగంలో భూమీషు భార్యకు పుత్రలాభమునకై పోయుతలం పున భూమి సురులు జలమును మంత్రించి జల కలశము దాచి నియమంబుతో గూడి నిద్రవోవ ధరణీశ్వరుడు పేరు దప్పితో రాత్రి ధృతి లేక యజ్ఞమందిరము జొచ్చి ఆ నీరు ద్రావినంత మేల్క నివారలెవ్వడు ద్రావే నీరెందు పోయే అనుచురాజు త్రావుటంతయు భావించి ఎరిగి చోద్యమంది ఈశ్వరాజ్ఞ ఎవడో పుగడవ ఈశ్వరునకు నమస్కారమనుచు ఏది కార్యమనుచు. 9వ స్కంధము మాంధాత కథ. రాజుకి రాణియందు పుత్రులు కలుగుట కోసం బ్రాహ్మణులు మంత్రజలం పోసిన నీటి పాత్రను పద్ధతి ప్రకారం భద్రపరచారు. ఆనాటి రాత్రి నిద్రలో ఉండగా ఆ రాజునకు విపరీతమైన దాహం వేసింది. వసం తప్పి యాగశాల ప్రవేశించి ఆ మంత్రజలం తాగేశాడు. ఉదయం నిద్రలేచిన ఋషులు మంత్రజలం ఎవరు తాగారు, ఏమైంది అనుకున్నారు. చివరికి రాజు తాగుట తెలిసి ఆశ్చర్యపోయి విధి నిర్ణయం ఎవరు దాటగలరు, ఏమి చేయాలి అంటూ భగవంతునికి నమస్కారాలు చేయసాగారు. వారలు దుఃఖింపుచుండు అంత కొంత తడవునకు యువనాశ్వుని కడుపు వ్రక్కలించుకొని చక్రవర్తి చిన్నంబులు గల కుమారుండు జన్మించి తల్లి లేని కదంబునం కడుపునకు లేక ఏడ్చుచుండ ఇంద్రుండు వచ్చి శిశువునకు ఆకటి తీరు కొరకు వాని నోటంతన వ్రేలిడినం త్రావిన కదంబున వాని పేరు మాంధాతయని నిర్దేశించి చనియే. ఈ విధంబున వారు అలా బాధపడుతూ ఉండగా
యువనాశ్వుని గర్భాన్ని పగులగొట్టుకొని రాజాధిరాజ గుర్తులు కలిగిన పుత్రుడు పుట్టాడు. తల్లి లేకపోవడంతో ఆకలి తీరక ఏడవసాగాడు. ఇంద్రుడు వచ్చి చంటి పిల్లవాడికి ఆకలి తీరుట కోసం అతని నోటిలో తన వేలు పెట్టాడు. అందుచేత అతని నామము మాంధాత అని పెట్టి వెళ్లాడు. ఈ విధముగా కడుపు పగుల ముద్దు కొడుకు జన్మించిన తీరడయ్య తండ్రి దేవ విప్రకరుణ ఎట్ల కాదే కడిది దైవములావు కలుగువాడు బ్రతుకుగాక చెడునే. తండ్రి యవనాశ్వుడు భగవంతుడి దయవలన బ్రాహ్మణుల కూపవలన కడుపు చీల్చుకుని గారాల పుత్రుడు పుట్టినా చనిపోలేదు. దైవబలం కలవాడు ఎలాగైనా జీవిస్తాడు, అదే లేకపోతే చనిపోతాడు. ఇట్లు బ్రతికియున్న యోనాశ్వుండు కొంతకాలమునకు తపంబు చేసి సిద్ధిం పొందే. అంత ఇలా జీవించిన యువనాశ్వుడు కొద్ది కాలం తపస్సు చేసి సిద్ధి పొందాడు. అంతటా పడమట పొడమెడు బాలచంద్రుని మాడ్కి పూట పూటకు వృద్ధి పొందే బాలుడల్లన పరిపూర్ణ యవనారూఢుడై రావణాదిరిపుల రాజవరుల దండించి తను త్రసదస్యుడంచు సురేంద్రుడంకింప శూరుడై అఖిల దేవమయు అతీంద్రియు విష్ణు మాధవు ధర్మాత్మునజుని యజ్ఞాధీనునాత్ముగూర్చి చేసే క్రతువులు భూరి దక్షిణలనిచ్చి ద్రవ్య యజమాన విధిమంత్ర ధర్మయజ్ఞ కాల ఋత్విక్ ప్రదేశ ముఖ్యంబులెల్ల విష్ణు రూపంబులనుచూ భావించి అతడు పశ్చిమ దిక్కున కనబడే లేత కళల శుక్లపక్ష చంద్రుడిలా పిల్లవాడు దినదిన ప్రవర్ధమానుడు అయి నిండు యౌవనం సంతరించుకున్నాడు. రావణుడు మున్నగు శత్రురాజులను శిక్షించాడు. అతనిని దేవేంద్రుడు త్రసదస్యుడు అని కీర్తించాడు. ఆ గొప్ప వీరుడు విష్ణుమూర్తిని గురించి అనేక యజ్ఞాలు చేశాడు. ఋత్వికాదులకు గొప్ప దక్షిణలను ఇచ్చాడు. చేసిన యజ్ఞాలలో యజ్ఞ సామగ్రి, యజ్ఞము, యజ్ఞకాలము, యాగశాల, యజమాని, మంత్రాలు, ఋత్విక్కులు సర్వము విష్ణు రూపాలే అని భావించి చేసిన మహానుభావుడు ఆ మాంధాత. బలిమినడంచుచునరులం చలి వెలుగున్ వేడి వెలుగుజను చోటెల్లన్ జలరుహనయనుని కరుణను చెలువుగా మాంధాతయేలే సిరి నిండారన్. ఆ మాంధాత నారాయణుని కూపవలన గొప్ప శక్తి సామర్థ్యాలతో శత్రువులను అణచివేస్తూ సూర్యచంద్రులు తిరిగే ప్రదేశాలు సర్వం సిరి సంపదలతో పరిపూర్ణమయ్యేలా చక్కగా పరిపాలించాడు. అంతా రాజునకు శతబిందుని కూతురవు బిందుమతియందు పురుకుత్సుండు అంబరీషుండును ముచుకుందుండును అనువారు ముగ్గురు కొడుకులు ఏ బండ్రు కూతులును జనించి పెరుగుచున్నయడ. పిమ్మట మాంధాత రాజు శతబిందుని పుత్రిక బిందుమతిని వివాహమాడాడు. అతనికి పురుక్షుతుడు, అంబరీషుడు, ముచుకుందుడు అని ముగ్గురు, 3 పుత్రులు, 70 మంది, 50 పుత్రికలు పుట్టారు. వారు పెరుగుతున్న సమయంలో యమునా జలములోన అధికుడు సౌభరి తపము సేయుచు జలస్థలమునందు పిల్లలు తన ప్రాణవల్లభయునుగూడి మెలగనానందించు మీనరాజుగనుగొని సంసారకాంక్షి అయి మాంధాతనొక కన్యనడుగ నృపోత్తముండు తరుణి నిత్తును స్వయంవరమున చేకొను మనవుడు నను జూచి యవ్వనాంగి ఏల ముసలిగోరు నిట్టట్టు వడకెడివాడ జాల నరసినాడ ఓడల జిగియు బిగియులేని శిథిలుండ కరగింప బాల దిగిచుకొను
ఉపాయమెట్లు. మహానుభావుడు సౌభరి అనే ముని యమునా నదీ తీరంలో తపస్సు చేస్తున్నాడు. ఒకనాడు యమునా జలంలో భార్యాపుత్రులతో సుఖంగా విహరిస్తున్న చేపలరాజుని సౌభరి చూశాడు. అతనిలో సంసార సుఖంపై వాంఛ కలిగింది. అందుకని పెండ్లి చేసుకుంటా ఒక కూతురుని ఇమ్మని మాంధాతని అడిగాడు. మాంధాత కూతురు ఒప్పుకుంటే ఇస్తాను అన్నాడు. ముసలివాడిని నన్ను చూసి ఏ యౌవనవతి అయినా ఎందుకు వరిస్తుంది? నేనా వడవడ వణికేవాడిని, పైగా జుట్టు తెల్లబడిన పోయింది. దేహకాంతి పటుత్వం శుష్కించాయి. యువతిని ఆకర్షించే ఉపాయం ఏమిటా అని ఆలోచించాడు. అదీనుగాక అంతేకాకుండా బాల పువ్వు బోడి ప్రాయంపువాని చనువాని ధనము చేర్చువాని మరగనేని గొంత మరగుగా కెదిరి తన్నెరిగి ముసలి తపసినేల మరగు. ఏ సుందరి అయినా వయసులో ఉన్న అందగాడిని, ధనవంతుడిని ఇష్టపడితో పడవచ్చు. తప్ప తెలిసి తెలిసి ముదివగ్గైన మునిని ఎందుకు ఆశిస్తుంది అని విచారించి సౌభరి తన తపోబలంబునంజేసి ముసలితనంబు విడిచి ఎలప్రాయంపు కొమండై అలంకరించుకొని ముందట నిలువంబడిన మాంధాతయు కన్యల నగరుగాచుకొని ఉన్నవారికి సెలవు చేసిన వారమ్మునీంద్రుని ఆ రాజపుత్రికలున్న ఎడకుంగొనిపోయి చూపిన అని ఆలోచించి సౌభరి తన తపశ్శక్తితో లేత వయసు పడచువాని రూపు ధరించి శృంగారించుకుని వచ్చాడు. మాంధాత ఆజ్ఞ ప్రకారం కాపలావాళ్లు ఆ రాకుమార్తెల అంతఃపురమునకు ఆ ముని పుంగవుని తీసుకెళ్లి చూపించారు. కోమలులార వీడు నల్లకూవరుడో మరుడో జయంతుడో ఏ మరి వచ్చే వీని తడవేల వరింతుము నేను ఎంచా మునినాథు జూచి చలితాత్మికలై సొరిదిన్ వరించిరా భామినులందరూ కుసుమ బాణుడు గీయని ఘంటవ్రేయగన్. ఆ సుందరిమణులు అందరూ ఇతడు నలకుబరుడో మన్మథుడో జయంతుడో పొరపాటున వచ్చాడు అనుకున్నారు. వెంటనే ఆ మునిని చూసి చలించిపోయిన వారందరూ మేము ఇతనిని వరిస్తున్నాము, వివాహం చేసుకుంటాము అన్నారు. ఇట్లు రాజకన్యకలనందరంజేకుని సౌభరి నిజ తప ప్రభావంబున అనేక లీలా వినోదంబుల కల్పించి ఈ విధంగా రాకుమారికలను అందరినీ చేపట్టి సౌభరి తన తపో ప్రభావంతో అనేక క్రీడా వినోదాలు కల్పించాడు. గృహరాజములయందు కృతకాచలములందు కలువలు విలసిల్లు కొలకులందు కలకంఠ సుఖ మధుకర నినాదములచే వర్ణనీయములైన వనములందు మణివేదికలయందు మహనీయ పర్యంక పీఠ లీలాశైల బిలములందు శృంగారవతులకు చెలువలు పలువురు తన పంపుసేయ సుస్థలములందు వస్త్రమాల్యానులేప సువర్ణహార భూరి సంపద నిష్టాన్న భోజియగుచూ పూట పూటకునొక వింత పొలుపు దాల్చి రాజకన్యలనందరరతులదేల్చె. పెద్దవాటికలు, నివాసాలు, కృత్రిమ పర్వతాలు, కృత్రిమ గుహలు, పద్మాలు వికసిస్తున్న చెరువులు, కోకిల చిలుకల తుమ్మెదల రవములతో కలకలలాడుతున్న తోటలు, రత్నాల అరుగులు, అందమైన శయ్యలు, బల్లలు, అనేక మంది సౌందర్యవతులు ఆయన చెలికత్తెలు కల్పించాడు. మనోన్నమైన ప్రదేశాలు, మంచి బట్టలు, దండలు, మైపూతలు, బంగారు నగలు, గొప్ప ఐశ్వర్యాలు, విందు భోడనాలు కల్పిస్తూ ఏ రోజు కారోజు ప్రత్యేకమైన విచిత్రమైన చక్కదనాలు ధరించి రాకుమారికలను అందరినీ కామకేళిలో తృప్తి చెందించాడు. పెక్కండ్రు రాజముఖులకు నొక్కడు మగడయ్యు
తనియకుండె మునీంద్రుండెక్కుడు ఘృతధారలచే అక్కజమై తృప్తి లేని అనలుని భంగిన్. కాని ఎంత నేతి ధారపోసినా తృప్తి పొందని అగ్ని వలె అనేకమంది సుందరిమణులకు ఒకడే భర్త అయి ఉన్న సౌభరి ముని ఇంద్రియ వాంఛలు తృప్తి చెందటం లేదు. ఈ విధముగా ఆరామంబున మునివరుడా రామలతోడ బహువిహారమయుండై గారాముల తనకిట్టటు పోరాముల చేసి కొన్ని ప్రొద్దులు పుచ్చన్. ఉద్యానవనములందు ఆ మునీశ్వరుడు అనురాగ ఆత్మీయతలతో అంతమంది రమణిమణులతో అనేక విధాల రమిస్తూ కొంతకాలం గడపాడు. అంత ఒక్కనాడు మాంధాతృమేదిని వల్లభుడు మునీశ్వరుండెందుబోయే కూతులెక్కడ అలజడి పడుతున్న వారలో అని తలంచి వెదుకవచ్చి ఒక్క మహానగరమున మణిమయ సౌధంబులం చక్రవర్తియుంబోల క్రీడించుచున్న తాపసరాజుంగని సంతసించి బెరగుపడి మన్ననలంబొంది మెల్లన కూతులంబొడగని సత్కరించి ఇట్లనియే. అంతటా ఒకానొక దినమున మాంధాత తన కుమార్తెలతో ముని ఎక్కడికి వెళ్లాడో ఎలా ఉన్నారో అనే ఆందోళనతో వెతకసాగాడు. ఒక మహాటవిలో మణులు పొదిగిన భవనాలలో సార్వభౌముడి వలె విహరిస్తున్న మునిని చూసి అచ్చెరువొంది సంతోషించాడు. మర్యాదలు పొంది మెల్లిగా కుమార్తెలను ఇలా అడిగాడు. నా తోడులార మీ పతి, నా తోడులార మీ పతి మీ తోడే పనుల ఎడల మేలేయనుచున్. నా తోడిదే నా తోడిదే తాత మేలనుచుననిరి తరుణులు వరుసన్. ఓ నా బిడ్డలారా, మీ భర్త అనుకూలంగా ఉన్నాడా? మిమ్మల్ని మంచిగా చూసుకొంటున్నాడా? ఇలా అడిగిన తండ్రికి, అయ్యా నాతోటే ఉంటాడు, నాతోటే ఉంటాడు, బాగా చూసుకొంటున్నాడు అని వరుసగా అందరు కూతుళ్లు పలికారు. అంత కొంతకాలంబునకు గృహగతచర్యుండగు సౌభరి ఏకాంతమున తన్ను తాన చింతించుకుని మీన మిథున సంగ దోషంబునం కాపురంబు తనకు అగపడుటయరింగి పశ్చాత్తాపంబున ఇట్లనియే. సౌభరి అందరు భార్యలతో అలా కొన్నాళ్లు గడిపాడు. పిమ్మట ఒకనాడు ఏకాంతంగా తనలో తాను విచారించుకొని చేప దంపతుల సాంగత్య దోషం వలన ఇలా సంసారం ఏర్పడిందని గ్రహించాడు. విచారంగా ఇలా అనుకున్నాడు. ఉపవాసంబులడయుటో విషయ సంయోగంబు వర్జించుటో తపము పూని చరించుటో హరిపద ధ్యానమునన్ నిల్చుటో అపలాపంబున ఏల పొందిది హతంబయంతపంబెల్ల ఈ కపట స్త్రీ పరిరంభముల్ మునులకు కైవల్య సంసిద్ధులే. ఈ కపట స్త్రీ పరిరంభముల్ మునులకు కైవల్య సంసిద్ధులే. ఋషినైన నేను చేసిన తపస్సు అంతా వ్యర్థం అయింది కదా. కఠిన ఉపవాసాలు చేయడం కాని, విషయ పరిత్యాగం చేయడం కాని, గట్టి తపస్సు ఆచరించుట కాని, శ్రీహరి పాదాలను మనసున ధరించడం కాని చేయాలి తప్ప. అయ్యో, ఇలా ప్రేమలో ఎందుకు చిక్కుకున్నాను? ఇట్టి స్త్రీ సాంగత్య వ్యామోహం ఋషులకు మోక్షాన్ని సమకూర్చుతుందా? మునినట తత్వవేదినట మోక్షమకాని సుఖంబులెవ్వియుందనట
కాంతలే బదట సౌధచయంబట వాసదేశముంతనయులు 5,000 నిదానము మీన కుటుంబి సౌఖ్యముంగనుటట చెల్లరే నగవుగాక మహాత్ములు సూచి మెతురే. నేనుక మునిని అట వేదాంతినిట ముక్తిని తప్ప ఇతర వాంఛలు లేని వాడనట. భార్యలు 70 మందిట 50 భవనముల అనేకము అట. పుత్రులు 5,000ట 5,000. ఇంత అనర్థానికి మూల కారణము చేప సంసారాన్ని చూడ్డమట. ఎవరైనా చూసి అపహాస్యము చేస్తారు తప్పించి ఎక్కడైనా మెచ్చుకుంటారా? తపము సేయువాడు తత్వజ్ఞుడగువాడు నెరమి మోక్షమిచ్చనించువాడు ఏకతంబు విడిచి ఏర్పడనేరడు కాపురంబు సేయు కరటి తపసి. తత్వం తెలిసినవాడు తపస్సు చేసేవాడు. వికాసముతో ముక్తిని కోరేవాడు ఏకాంతాన్ని అభిలషిస్తాడు. లేకపోతే పరమాత్మను తెలియలేరు. నావంటి మూర్ఖపు తపసి మాత్రమే ఇలా సంసార లంపటంలో చిక్కుకుంటాడు అని దుఃఖించి తన్ను తాన నిందించుకొని తన వేడబంబు వివేకించుచు ఇహపర సాధకుండై కాపురంబు విడిచి సతులుం తానును వానప్రస్థ ధర్మంబున అడవికిందని ఘోరతపంబు చేసి శరీరంబు గుదించి అగ్నిసహితుండై పరబ్రహ్మంబు సొచ్చే. అంత అని బాధపడి తనను తనే తిట్టుకొని తను మోసపోవుట తెలుసుకున్నాడు. ఇంక సంసారము వదిలివేసి భార్యలతో పాటు వానప్రస్థాశ్రమం స్వీకరించి అడవికి వెళ్లాడు. పరబ్రహ్మపద సాధన మొదలెట్టాడు. భయంకర తపస్సు ఆచరించి దేహాన్ని కూసింపజేసుకొని అగ్ని సహితుడై పరబ్రహ్మాన్ని పొందాడు. అప్పుడు మునిపతి వనమున గరిగిన వనితలుతో నరిగి ప్రాణవల్లభుగతికింజనిరి వెనుత విలివిడువక అనలునితో శిఖలు నిలువగరిగిన భంగిన్. అగ్నిదేవుడిని అనుసరించే జ్వాలల వలె ఋషి పత్నులు కూడా భర్తను అనుసరించారు. అతడు పొందినగతిని పొందారు. అంత మాంధాత పెద్ద కొడుకు అంబరీషుని తత్పితామహుండవటం చేసి యువనాశ్వుండు తనకు పుత్రుండు కావాలని కోరి తెచ్చుకుని అంబరీషునకు యౌషుండు అతనికి హారితుండు జనించి అది కారణంబుగా అంబరీష యౌవనాశ్వ హారితులు మాంధాతృ గోత్రమునకు ప్రవరులైది. మాంధాత రెండవ కొడుకు పురుకుత్సుండు అతని ఉరగలోకమునకు కొనిపోయి భుజంగ కుమారులు తమ చెల్లెలి నర్మదయను కన్యకను వివాహంబు చేసిరి. పురుకుత్సుండు అక్కడ అనేక గంధర్వనాథుల వధించి తన నాగలోక సంచరణంబు తలంచు వారికి వరగ భయంబు లేకుండా వరంబు వడసి తిరిగి వచ్చే. ఆ పురుకుత్సునకు ద్రసదస్యుండు, ద్రసదస్యునకు అనరణ్యుండు, ఆ అనరణ్యునకు హర్యశ్వుండు, హర్యశ్వునకు అరుణుండు, అరుణునకు త్రిబంధనుండు, త్రిబంధనునకు సత్యవ్రతుండును జన్మించిరి. ఆ సత్యవ్రతుండు త్రిశంకుండనంబరిగే. అతడు నవమ స్కంధము పురుక్సుతుని వృత్తాంతము. అప్పుడు మాంధాత పెద్ద కొడుకు అంబరీషుని తాత యువనాశ్వుడు తన కొడుకుగా కోరి స్వీకరించాడు. అంబరీషునికి యౌవనాశ్వుడు అతనికి హారితుడు పుట్టిరి. అందుచేతనే అంబరీష యౌవనాశ్వ హారితులు మాంధాత గోత్రానికి ముఖ్య పురుషులు అయ్యారు. మాంధాత రెండు పుత్రుడు పురుక్సుతుడు అతనిని నాగలోకమునకు తీసుకువెళ్లి నాగయువకులు తమ సోదరి నర్మదను ఇచ్చి పెండ్లి చేశారు. పురుక్సుతుడు అక్కడ చాలామంది గంధర్వులను సంహరించి తన నాగలోక సంచారం మననం చేసేవారికి సర్పభయం లేకుండేలా వరం పొందాడు. పిమ్మట వెనక్కి తిరిగి వచ్చాడు. ఆ పురుక్సుతునికి త్రసదస్యుడు, త్రసదస్యునికి అనరణ్యుడు, ఆ అనరణ్యునికి హర్యశ్వుడు,
హర్యశ్వునికి అరుణుడు, అరుణునికి త్రిబంధనుడు, త్రిబంధనునికి సత్యవ్రతుడు పుట్టారు. ఆ సత్యవ్రతుడే త్రిశంకుడు అని ప్రసిద్ధుడయ్యేడు అతడు. గురుశాపవశమునగూలి చండాలుడై అనఘాత్ముకౌశికునాశ్రయించి అతనిలావున దివిజాలయంబునకేగ మన్నింపగమరులు మరలద్రోయ తల క్రిందుగాబడి దైన్యంబుతో రాగ కౌశికుండెప్పటి ఘనత మెరసి నిలిపెరాకసమున నేడునున్నాడు త్రిశంకుడు. ఆతడు హరిశ్చంద్రుగనియే ఆ హరిశ్చంద్రు కౌశికుడర్థిజేరి యాగదక్షిణామిషమున అఖిల ధనము గొల్లగొని మీద కులహీను గొలువబెట్ట బొంక కలదడి బొందే ఆ భూవరుండు. నవమ స్కంధము హరిశ్చంద్రుని వృత్తాంతము. సత్యవ్రతుడు గురుశాపానికి గురై చండాలుడు అయ్యాడు. పుణ్యాత్ముడైన విశ్వామిత్ర మహర్షిని ఆశ్రయించి అతని శక్తి వలన స్వర్గానికి వెళ్లగా దేవతలు అంగీకరించుక వెనక్కి తోసేశారు. సత్యవ్రతుడు దయనీయంగా తలకిందులుగా పడిపోసాగాడు. విశ్వామిత్రుడు తన తపోశక్తిని వాడి అతనిని ఆకాశంలో ఆపాడు. ఇప్పటికీ అతను త్రిశంకుడు అనబడుతూ అలా తలక్రిందులుగా ఆకాశంలో ఉన్నాడు. త్రిశంకుడికి హరిశ్చంద్రుడు పుట్టాడు. విశ్వామిత్రుడు ఆ హరిశ్చంద్రుని దగ్గరకు వెళ్లి యాగానికి దక్షిణ అనే వంకతో అతని సమస్త సంపదలను దానం రూపంలో కొల్లగొట్టాడు. ఇంకా ఆపైన నీచుకులస్తుడి వద్ద సేవకుడిగా చేశాడు. అయినా హరిశ్చంద్రుడు అబద్ధమాడకుండా ఎంత కష్టాన్ని అయినా భరించాడు. అట్లు విశ్వామిత్రుండు హరిశ్చంద్రుని ఎగులుపరచుట విని వశిష్ఠుండు విశ్వామిత్రుని గృధ్రమ్మవు కమ్మని శపించే. విశ్వామిత్రుండును వశిష్ఠుని బకంబవు కమ్మని శపించే. పక్షిరూపులయ్యును వైరంబు మానగా ఇరువురును యుద్ధంబు చేసిరి. అంత హరిశ్చంద్రుండు పుత్రులు లేక నారదుని ఉపదేశంబున వరుణోపాసనంబు అతి భక్తితో చేయ ఆ వరుణుండు ప్రత్యక్షంబైన అతనికి మృక్కి ఇట్లనియే. ఈ మాదిరిగా విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడిని బాధ పెట్టుట విని వశిష్ఠుడు విశ్వామిత్రుని గ్రద్దవు అయిపోమని శాపమిచ్చాడు. విశ్వామిత్రుడు వశిష్ఠుని కొంగవు అయిపోమని శాపమిచ్చాడు. పక్షులుగా అయినా శత్రుత్వమును వదలక ఆ ఇద్దరు యుద్ధం చేస్తూనే ఉన్నారు. అంతట హరిశ్చంద్రుడు కొడుకులు కలుగక నారదుని సలహా ప్రకారం వరుణదేవుని పూజించాడు. వరుణదేవుడు ప్రత్యక్షము కాగా నమస్కరించి ఈ విధముగా పలికాడు. వరుణదేవ నాకు వరవీర గుణముల కొడుకు పుట్టెనేని కొడుకు బట్టి పశువు చేసి నీవు పరిణమింపగవేల్తు కొడుకు నీ గదయ్యా కొసరులేక. ఓ వరుణదేవా, నాకు గొప్ప వీరుడు జన్మించేలా వరం ఇమ్ము. ఆ పుత్రుని తప్పక నీకు బలిస్తాను. పుత్రుడు పుట్టేలా అనుగ్రహించు అని పలికినం కుమారుండు గలిగెడుమని వరంబిచ్చి వరుణుండు సనియే. అంత హరిశ్చంద్రునకు వరుణ ప్రసాదంబున రోహితుండను కుమారుండు జన్మించే. వరుణుండును హరిశ్చంద్ర కుమారుద్దేశించి అని అడుగగా పుత్రుడు కలిగేలా వరుణదేవుడు వరం ఇచ్చాడు. అప్పుడు హరిశ్చంద్రునికి వరుణుని అనుగ్రహం వలన రోహితుడు అని పుత్రుడు పుట్టాడు. హరిశ్చంద్రుని పుత్రుని గురించి వరుణుడు పురిటి లోపల వచ్చి పుత్రువేలుపుమన్న పురుడు పోయిన కాని పొసగదనియే. పలురాగమును వచ్చి బాలువేలుపు అన్న పండ్లు లేకుంటన భావ్యుడనియే. పండ్లు రాజూచిడింభగుని వేలుపుమన్న బడి పండ్లు రామిన భావ్యుడనియే. బడి పండ్లు వడమిన కొడుకు వేలుపుమన్న పోరుల కొదవక పోలదనియే.
తొడరి ఇట్లు కొడుకు తోడి మోహంబున ప్రొద్దుగడపుచుండె భువరుండు. తండ్రి తలపు కొలది తనలోన చింతించి ఇంటనుండకడనికేగే కొడుకు. తండ్రి తలపు కొలది తనలోన చింతించి ఇంటి నుండగడవికేగే కొడుకు. పురిటి శుద్ధికి ముందు వచ్చి కుమారుడిని బలివ్వమని అనగా పురుటమైల పోతే తప్ప కుదరదు అన్నాడు. పళ్ళు రాడానికి ముందు అడిగితే పళ్ళు దంతాలు లేకపోవుట చేత తగదు అన్నాడు. పళ్ళు రాగా చూసి అడిగితే పాలపళ్ళు పడి మామూలు పళ్ళు రాకపోవుట చేత తగదు అన్నాడు. దంతాలు వచ్చాక అడిగితే నా కొడుకు యుద్ధాలు చేసేదాకా కుదరదు అన్నాడు. ఈ మాదిరగా పుత్రుడి మీది వ్యామోహంతో సాకులు చెప్తూ హరిశ్చంద్రుడు రోజులు గడుపుతున్నాడు. తండ్రి భావనలోని లోటు మేర గ్రహించిన కొడుకు ఇల్లు వదిలి అడవికి వెళ్లిపోయాడు. ఇట్లు వనంబున కుంజని శరశరాసనధరుండై రోహితుండు తిరుగుచుండి వరుణగ్రస్తుండై హరిశ్చంద్రుండు మహోదర వ్యాధిచే పీడితుండుగా నుండుట విని పురంబున కుందిరిగి రాగమకింప ఇంద్రుండు ముసలి తపసి అయి వచ్చి ఇట్లనియే. అలా అడవికి వెళ్లి విల్లంబులు ధరించి విచారంగా తిరుగుతున్న రోహితుడికి వరుణుని ప్రభావం వలన తండ్రి కడుపు ఉబ్బరింపుతో బాధపడుతున్నాడు అని తెలిసింది. అతను నగరానికి మరలి వచ్చుటకు బయలుదేరుతుంటే ఇంద్రుడు ముదుసలి ముని వేషంలో వచ్చి ఇలా చెప్పాడు. పుణ్యభూములరుగు పుణ్యతీర్థంబుల గృంకు పుణ్యజనుల గోరి చూడు. పుణ్యకథలు వినుము భూపాల పుత్రక మేలుగలుగునట్టి మేరగలదు. ఓ రాకుమార, పుణ్యక్షేత్రాలు దర్శించు, పుణ్యతీర్థాలలో స్నానాలు చెయ్యి, పుణ్యాత్ములను దర్శించు, పవిత్ర చరిత్రలు ఆలకించు, మంచి జరుగుతుంది అని ఇట్లు మగుడించినం తిరిగి చని రోహితుండొక్క ఏడవ్వనంబునం తిరిగి క్రమ్మరదనుదేర ఇంద్రుండు వచ్చి తొంటి ఎట్ల నివారించే ఈ విధంబున. ఇలా ఇంద్రుడు మరలించగా ఆగిన రోహితుడు ఇంకొక సంవత్సరం అడవిలోనే మసలి మరల బయలుదేరాడు. ఇంద్రుడు మళ్లీ వచ్చి ఇంతకు ముందులాగే ఆపాడు. ఇలా 5 ఏండ్లు మరలించే అమరేంద్రుడా బాలున 60 ఏట తానడవి నుండి ఇంటికి వచ్చుచు ఎలమిన ఈ జర్తు మధ్యమ పుత్రు సన్మాన్య చరితు ఘనుసునస్సేపుని కొనియాగ పశువుగా ఆ హరిశ్చంద్రునగాతడిచ్చే పురుషమేధము చేసి భూపాలవర్యుడు వరుణాది నిఖిల దేవతలదనిపే హోత కౌశికుడ అధ్వర్యుడు నర భృగువు బ్రహ్మజమదగ్ని సామంబు పాడువాడు ముని వశిష్ఠుడా ముఖమున ముదము పొంది కనకరథమిచ్చే ఇంద్రుడా మనుజపదికి. 5 ఏళ్లపాటు ఇంద్రుడు ఆ పిల్లవాడిని ఆపాడు. 6 ఏట రోహితుడు అడవి నుండి ఇంటికి వస్తూ దారిలో అజిగత్తుని నడిమి కొడుకును చక్కటి వర్తన కలవాడు ఆయన సునస్సేపుడిని చూశాడు. రోహితుడు తెలివిగా ఆ సునస్సేపుని తీసుకువచ్చి హరిశ్చంద్రుడికి బలిపశువుగా ఇచ్చాడు. ఆయన నర్బలి ఇచ్చి వరుణాది సకల దేవతలను తృప్తిపరచాడు. ఆ యాగానికి హోత విశ్వామిత్రుడు, అధ్వర్యుడు భృగువు, ఋత్వికుడు జమదగ్ని, సామవేదం గానం చేసేవాడు వశిష్ఠుడు, ఇంద్రుడు ఆ రాజు యజ్ఞానికి సంతోషించి బంగారు రథం ప్రసాదించాడు. సునస్సేపుని ప్రభావంబు వెనుక వివరించెద. అంత భార్యాసహితుండైన హరిశ్చంద్రు వలన అత్యంత ప్రీతుండై విశ్వామిత్రుండతనికి ముఖ్య జ్ఞానంబు కృపచేసిన మనంబు అన్నమయంబుగావున అన్నరూపి అయిన పృథివి నెరింగి పృథివిని జలంబు వలన అణంచి జలంబు తేజంబు వలన నింకించి తేజంబు వాయువు వలనం చేర్చి వాయువును ఆకాశంబునం గలిపి ఆకాశంబు తామసాహంకారంబునందు లయంబు చేసి అహంకారత్రయంబు మహత్తత్వమునందు డిందించి పరతత్వమునకు లోకంబులు సృజించదనను తలంపైన మహత్తత్వమునందు విషయాకారంబు నివర్తించి
విషయ వివర్జితుండై పరతత్వంబుల నెరుంగుచు ఎరుక వలన సంసారహేతువైన ప్రకృతిని భస్మంబు చేసి ఎరుకను నిర్వాణ సుఖపారవశ్యంబునం పరిహరించి సకల బంధ విముక్తుండై హరిశ్చంద్రుండవాంగ్మానస గోచరంబైన నిజరూపంబుతో వెలుంగుచుండే. అతని కుమారునకు హరితుండు పుట్టే. హరితునకు చంపనామధేయుడు జనించే. అతను తన పేర చంపానగరంబు నిర్మించే. ఆ చంపునికి సుదేవుండు, సుదేవునికి విజయుండు, విజయునకు రురుకుండు, రురుకునకు నృకుండు, నృకునకు బాహుకుండు జనించిరి. అందు బాహుకుండు ఆ సునస్సేపుడి మహిమను తరువాత చెప్తాను. ఆ యాగానికి సంతోషించిన విశ్వామిత్రుడు దయతో అప్పుడు దోషరహితుడు అయిన హరిశ్చంద్రుడికి అతని భార్యకి ముఖ్యజ్ఞానాన్ని ఇచ్చాడు. అంత హరిశ్చంద్రుడు మనస్సు అన్న స్వరూపము కనుక అన్నరూపి అయిన భూమిని తెలుసుకున్నాడు. భూమిని నీటి అందు కలిపి నీటిని తేజస్సు అందు లీనంచేసి తేజస్సును వాయువు అందు చేర్చి వాయువును ఆకాశమునందు లయంజేసి ఆకాశాన్ని తామసహంకారంలో కలిపాడు. అహంకారాలు మూటిని మహత్తత్వమునందు విలీనము చేసి పరతత్వంబునకు లోకాలను సృష్టించెదను అనుభావమైన మహత్తత్వములో ఇంద్రియార్థాలను తొలగించాడు. అవి తొలగిపోగా మహతత్వమును పరతత్వముగా తెలుసుకున్నాడు. ఆ తెలివిడి వలన సంసారానికి కారణభూతం అయిన ప్రకృతిని బూడిద చేశాడు. ఆ తెలివిడిని ముక్తి సౌఖ్యం పొందిన పరవశంతో తొలగించి సకల బంధాల నుండి విడివడ్డాడు. అంత హరిశ్చంద్రుడు వాక్కు మనసులు అతీతమైన ఆత్మస్వరూపంతో ప్రకాశిస్తూ ఉన్నాడు. అతని పుత్రుడు లోహితునికి హరితుడు జన్మించాడు. హరితునకు చంపుడు పుట్టాడు. అతడు తన పేరుతో చంపానగరము నిర్మించాడు. ఆ చంపునికి సుదేవుడు, సుదేవునికి విజయుడు, విజయునికి రురుకుడు, రురుకునికి వృకుడు, వృకునకు బాహుకుడు పుట్టారు. వారిలో బాహుకుడు అను దండించి పగవారు తన భూమి చేకొన్న అంగనలును తాను అడవికేగి అడవిలో ముసలి అయ్యి అతడు సచ్చిన అతని భార్య దానను గమింప గదియుచో ఆ స్త్రీకి గర్భంబు గలుగుట యౌర్వమునీశ్వరుడాత్మనెరిగి వారించె అంతనవ్వనజాక్షి సవతులు సూలు నిండారిన చూడజాల గర్తిన నంబు కుడుచుచో అందుగలిపి విషము వెట్టిరి పెట్టిన విరిసి పడక కరముతో గూడ సగరుండు ఘనుడు పుట్టి వరయశస్ఫూర్తితో చక్రవర్తి అయ్యే. నవమ స్కంధము సగరుని కథ. వృకుని కొడుకుని శత్రువులు ఓడించి రాజ్యం తీసేసుకున్నారు. అతను తన స్త్రీలతో అడవికి వెళ్లి ముదుసలి అయి చనిపోయాడు. అతని రాణి సహగమనము చేయబోగా ఆమె కడుపుతో ఉందని తెలిసిన ముని ఔర్వుడు ఆ ప్రయత్నం ఆపాడు. ఆ సుందరికి నవమాసములు నిండగా అసూయతో చూడలేని సపత్నులు కావాలని విషాన్నం పెట్టారు. అలా విషం పెట్టినా గర్భం జారిపోలేదు. విషంతో పాటు సగరుడు పుట్టి గొప్ప కీర్తి వహించి సార్వభౌముడు అయ్యాడు. చండస్ఫూర్తిన తండు తండ్రి పగకై సంగ్రామ రంగంబులంజండెన్ హైహయ బర్బరాదుల వధించంతాళ జంఘాదులన్ ముండీ భూతులుగా నిరంబరులుగా మూర్తుల్ సభీభత్సులై ఉండంజేసె నిజారులన్ సగరనామోర్వీ విభుండల్పుడే. ఆ సగరుడు తండ్రి పగతిచ్చుట కోసం తీవ్రంగా యుద్ధాలు చేసి హైహయులు బర్బరులు మున్నగువారిని సంహరించాడు. తాళుడు జంఘుడు మున్నగువారిని గుండుగీయించి వివస్త్రులను చేయించి వారిని కురూపులుగా చేశాడు. ఆ మహారాజు బహు గొప్పవాడు. ఖగరాజ రుచులు గలయిల పగరాజుల నడచియేలే మహాశక్తిన్ నగరాజధీరు శూరున్ సగరున్ హత విమత నగరు జను వినుదింపన్.
శత్రురాజులను అందరినీ అణచి సూర్య చంద్రులు ప్రకాశించే భూమండలం అంతా పాలించాడు. గొప్ప భుజబలం, మేరుపర్వతమంత ధైర్యం, శూరత్వం కలిగి శత్రు నగరాలను మట్టుపెట్టిన ఆ సగరుడు కీర్తించతగ్గవాడు. ఔర్వుండు చెప్పగా అమర వేదాత్మకు హరినీశురమృతు అనంతు గూర్చి వాజిమేధంబులు వసుధేశ్వరుడు చేసే అందొక్క ముఖమున హయము విడువ నగభేది కొనిపోయి నగలోకంబున కపిలుని చేరువ గట్టి తొలగే అంత గుర్రముగానగారాజు తన పుత్ర నివహంబు దిశలకు నెమకబంప వారు నిలయేడు దీవుల వరుస వెదకి మఖదురంగంబు లేకున్న మగుడిరాక ప్రాభవంబున దోర్దండ బలము మెరసి గురొచ్చి కోరాడి త్రవ్విరి కూతలమెల్ల. ఆ సగర మహారాజు ఔర్వుడి సలహా ప్రకారం వేదాత్మకుడు, అమృతుడు, అనంతుడు అయిన విష్ణువును గురించి అనేక అశ్వమేధయాగాలు ఆచరించాడు. వాటిలో ఒక యజ్ఞంలో వదిలిన అశ్వాన్ని ఇంద్రుడు తీసుకువెళ్లి పాతాళలోకంలో కపిలుడి దగ్గర కట్టివేసి వెళ్లిపోయాడు. అప్పుడు యాగాశ్వం కనబడక ఆయన తన పుత్రులు అందరినీ వెదకటానికి అన్ని దిక్కులకు పంపించాడు. వారు భూలోకంలోని సప్తద్వీపాలు అన్వేషించినా యాగాశ్వం కనబడలేదు. వెనుదిరిగి రాకుండగా ఆ మహాభుజబల సంపన్నులు గుణపాలతో భూమండలం అంత తవ్విపోశారు. ఇట్లు సుమతి కొడుకులు నేలంద్రమ్మి పాతాళంబునం తూర్పు ముట్టియున్న ఉత్తర భాగంబునం కపిలముని పొంతనున్న తురంగంబుగని. ఇలా భూమిని తవ్విన సుమతి పుత్రులు పాతాళలోకంలో ఉత్తర ఈశాన్య భాగంలో తపస్సు చేసుకుంటున్న కపల మహర్షి దగ్గర ఉన్న గుప్యాన్ని కనుగొన్నారు. ఎరిగితి మద్దిరయ్య తడవేటికి గుర్రపు దొంగ వీడే ఈ జరభుని వట్టి చంపుడతి సాధుమునింద్రుడు ఓలే నేత్రముల్ తెరవక వాకి నోరు మెదలింపక వయసుక పట్టెనంచు అయ్యరువది వేవురున్ నిజకరాయుధముల్ జలిపించి డాయుచో. వారు భలే భలే గుగ్గం దొంగ దొరికేశాడు, ఇంకా ఆలస్యం చేయడం దేనికి, దొంగను పట్టుకొని సంహరించండి అని అనుకున్నారు. వెంటనే ఆ 60,000 మంది 60,000 తమ చేతులలోని కత్తులు ఆడిస్తూ కదలకుండా మెదలకుండా ఉన్న మిక్కిలి సజ్జనుడైన కపిలముని దగ్గరకు పోతుండగా కపిలుడు నేత్రముల్ తెరవగా తమ మేనుల మంట పుట్టి తారపగత ధైర్యులై పడి అహంకరణంబున మూఢచిత్తులై నృపసుతులందరున్ ధరణి నీరైరాక్షణమంద సాధులంత పశులగాసి బెట్టెడి మదస్ఫురితాత్ములు నిల్వనేర్తురే. కపిలుడు కన్నులు తెరిచాడు. తత్క్షణం ఆ మూర్ఖ రాకుమారుల శరీరాలలో చేసిన పాపాల వలన అగ్ని జనించి వారు నేలపై పడిపోయి బూడిదైపోయారు. మంచివారిని మునులను బాధించి గర్వంతో విడ్డవీగేవారు మనగలలేరు కదా. కొందరు కపిలుని కోపానలంబున మ్రందిరి సగర కుమారులు అనుచునందురాముని శాంతుడానందమయమూర్తి తొడరి కోపించునే దువ్వనేలగాక జన్మించునే గగనస్థలంబున ఏ సాంఖ్యమతమున నిధమతులు భవసముద్రము మృత్యుభయమును లంఘింతురా బుద్ధిజేయు పరాత్మభూతుడఖిల బోధకుడతనికి నరసి చూడ సకులమిత్రులు నెవ్వరు సగరసుతులు తాము తమజేయునేరమి తనువులందు అనలకీలలు పుట్టి నీరైరిగాగా. కొందరు తెలియక కపిలుని కోపాగ్నికి సగరుని పుత్రులు చచ్చారు అంటారు.
ఆ ఋషి శాంతస్వభావి, ఆనందస్వరూపి. ఆయన తడబడి కోపం తెచ్చుకొంటాడా? ధూళి నేలమీద పుడుతుంది తప్ప ఆకాశంలో పుట్టదు కదా. సాంఖ్యయోగం తెలిసిన వివేకవంతులు జననమరణాలనే సంసార సాగరాన్ని దాటుతారు. అట్టి విజ్ఞానాన్ని స్థాపించినవాడు పరమాత్మ స్వరూపుడు, సర్వం తెలిసినవాడు అయిన కపిలునికి మిత్రులు శత్రువులు అంటూ ఎవరూ ఉండరు. ఆ సగరుని పుత్రులు వారు చేసుకున్న తప్పులకు ఫలితంగా వారే కాలిపోయిరు. మరియు సగరుండు కేశిని ఎందుగన్న పుత్రుండ సమంజసుండను వాడు సమంజస గుణంబులు లేక పూర్వజన్మంబున యోగీశ్వరుడై ఉండి సంగదోషంబూలన యోగభ్రష్టుండై సగరునకు జన్మించి జాతి స్మర జ్ఞానంబు గలిగి లోకంబు వారలకు తమ వారలకు అప్రియంబగు వర్తనంబునందిరుగుచు ఒకనాడు పూర్వజన్మలో యోగశ్రేష్ఠుడు దుర్గుణుడు అయి సాంగత్య దోషం వలన యోగం చెడిన జీవుడు సగరునికి కేసిని అందు అసమంజసుడు అనే కొడుకుగా పుట్టాడు. అతనికి పూర్వజన్మ స్మృతి తెలివితేటలు ఉన్నాయి. ఆయన లోకభిన్నమైన నడవడికతో నడుస్తూ ఉండేవాడు. ఒకనాడు వరుసనయోధ్యలోన గలవాడల నాడెడు పిన్నవాండ్ర ఆ సరయులోన వైచి జనసంగము తండ్రియు తిట్టుచుండ వాడురుమది కొన్ని వృద్ధులకు యోగబలంబున చేసి బాలురం తిరిగి పురంబులో పలికి తెచ్చిన నివ్వెరగందిరందరూ. అయోధ్యలో ఆడుకుంటున్న పిల్లలను అందరినీ అసమంజసుడు సరైనదిలో పడవేశాడు. లోకులు తండ్రి అందరూ తిట్టసాగారు. అందరూ ఆశ్చర్యపోయేలా మహాజ్ఞాని అయిన ఆయన కొన్నాళ్ల పిమ్మట తన యోగశక్తితో పిల్లలను అందరినీ బ్రతికించి వెనక్కి నగరానికి లోనికి తీసుకువచ్చాడు. అయి అసమంజసుని కొడుకు అంశుమంతుండను వాడు వినివుతుండై తన యొద్ద పనులు చేయుచుండునంత సగరుండం మనుమని అంశుమంతుని అశ్వంబు వెదకి తెమ్మని పంచిన అతండు తమ తండ్రుల చొప్పునంజని వారలు త్రవ్విన మహాఖాతంబు సొచ్చి అందు భస్మరాసుల పొంతనున్న హయంబునుంగని హయ సమీపంబునందున్న కపిలాఖ్యుండైన విష్ణునికి దండప్రణామంబు చేసి ఇట్ల నిందించి, ఆ అసమంజసుని పుత్రుడు సగరుడుని మనవడు అంశుమంతుడు మంచి ఉద్దిక గలవాడు. తాత దగ్గర పనులను చేస్తుండగా ఆయన మనవడు అంశుమంతుని గువ్యాన్ని వెతికి తీసుకురా అని పంపించాడు. అతడు తన తండ్రులు తవ్విన ఆ పెద్ద గొయ్యి యందు ప్రవేశించి దానిలో బూడిద రాసుల దగ్గర ఉన్న గుగ్గాన్ని చూశాడు. ఆ దగ్గరలో ఉన్న భగవంతుడు కపిలునికి దండప్రణామం చేసి ఇలా కీర్తించాడు. మతి సిక్కబట్టి సమాధి గౌరమున మతి సిక్కబట్టి సమాధి గౌరవమున వ్రాలియుదనకు నవ్వల వెలుంగు నినుగా నడొకనాడు నిన్నెరుంగునే బ్రహ్మయజుని మనంబున అవయవముల బుద్ధి జన్మించిన భూరి జంతువులందు హీనులమైన మాకెరుగ వశమే తమలోన నీ ఉండదా మెరుంగరు నిన్ను గుణములు చూదురు గుణములైన గానరొకవేళ చీకటి గందురాత్మలందు తెలియరు వెలుపల నమరు పొందులరయుదురు దేహధారులత్యంధులగుచు కడిది నీ మాయనెన్నడు గడవలేక. మనసుని చిక్కబట్టుకొని యోగ సమాధి సిద్ధి పొందిన ఆ బ్రహ్మదేవుడు సైతం తనకు అతీతముగా ప్రకాశించే నిన్ను తెలియలేడు. ఆ బ్రహ్మదేవుడి మనస్సు నుండి అవయవాల నుండి బుద్ధి నుండి పుట్టిన అసంఖ్యాక జీవులలో అల్పులము అయిన మాకు తెలుసుకొనుట ఎంత మాత్రం సాధ్యం కాదు. వారితో పాటు నీవు ఉన్నా కూడా వారు నిన్ను తెలుసుకొనలేరు. గుణ ప్రధానులు అయిన దేహధారులు నీ మాయకు చిక్కి తమోగుణంతో బాహ్యాన్ని మాత్రమే చూస్తారు అని వినుతి చేయుచు హయంబు విడువుమని చెప్పక తన తండ్రులు నీరగుటం తడవక మ్రొక్కి నిలుచున్న అంశుమంతునికి
కరుణా విపులుండవు కపిలుండిట్లనియే అని స్తుతిస్తూ గుదం విడిచిపెట్టమని కాని తన బూడిద అయిన తండ్రులను కాని ప్రస్తావించకుండా తనకు నమస్కరించి నిలబడి ఉన్న అంశుమంతుని చూసి దయామయుడు అయిన కపిలుడు ఇలా అన్నాడు. గుర్రము గొనిపో బుద్ధుల కుర్రడా, మీ తాత యొద్దకున్ నీ తండ్రుల్ వెర్రులు నీరైరదే, ఈ మిర్రున గంగాజలంబు మెలగా శుభమగున్. మంచి బుద్ధులు గల పిల్లవాడా, మీ తాత దగ్గరికి గుబ్యాన్ని తీసుకుపో. అదిగో చూడు, అక్కడ తెలివి తక్కువారైన నీ తండ్రులు కాలి బూడిద అయిపోయారు. అదే ఈ దిబ్బ. దాని మీదకి గంగాజలన్నీ ప్రవహింపజేస్తే మంచి జరుగుతుంది, వారికి పుణ్యగతులు దక్కుతాయి అని పలికిన. నమస్కరించి తొరగంబుకొని వచ్చి ఆ సగరునికిచ్చిన. సగరుండా పశువు వలన జన్నంబు కడను నిండించి అంశుమంతునకు రాజ్యం బిచ్చి ముక్తబంధనుండై ఔర్వుండు చెప్పిన మార్గంబున ఉత్తమగతిగింజనియే. అంతా అని అనుగ్రహించిన కపిలునికి నమస్కారము చేసి అంశుమంతుడు గుబ్లాన్ని తీసుకువచ్చి తాత సగరునికి ఇచ్చాడు. సగరుడు మిగిలిన యజ్ఞం పూర్తి చేశాడు. అంశుమంతునికి రాజ్యం ఇచ్చి సంసార బంధాలు తెంచుకుని ఔర్వుడు చెప్పిన దారిలో వేసి మోక్షం పొందాడు. అంతటా జనకులు మ్రగ్గిన చోటికిన నిమిషనది తెత్తుననుచు అటవీ స్థలికిన్ జని తపము చేయజాలక మనమున వగలొలయ అంశుమంతుడు దీరెన్. అంశుమంతుడు తండ్రులు మరణించిన చోటుకి దేవనదిని తీసుకురావడానికి అడవికి వెళ్లాడు. తపస్సు ఆచరించలేక దిగులుపడి మరణించాడు. అతని కొడుకు దిలీపుడు భూతలమున గంగ తెచ్చి పొందించుటకై ప్రీతిన్ తపంబు చేయుచు బాదిగా తేలేక కాలపరవశుడయ్యన్. అతని కొడుడు దిలీపుడు కోరి తపస్సు చేశాడు. కాని భూలోకానికి గంగను తీసుకురాకుండానే మరణించాడు. బొమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం నవమ స్కంధము. ఘట్టములు 12. ఇక్ష్వాకుని వంశము 13. వికుక్షి చరితము 14. మాంధాత కథ 15. పురుక్షతుని వృత్తాంతము 16. హరిశ్చంద్రుని వృత్తాంతము 17. సగరుని కథ